మంచం, పరుపులు, దిళ్ళు, బాయిలర్. మా తల్లి ఒక జిల్లాకు సరిపడా సామాన్ తిరుగుతాను. వాడెవడో అయిపోయాడు. ఇదిగో బాబు, ఆపండి. సామాన్లను లోపల పెట్టి బాబు. ఏ మనిషిని మీరు? నాకు ఈ ఊరు కొత్త కదా, స్టేషన్ రమ్మని టెలిగ్రామ్ ఇచ్చాను కదా, ఎందుకు రాలేదు మీరు? అది కదా భారతే. ఊరుకోండి, మీ మగాళ్ళంతే ఇంతే. పెళ్ళి అవక ముందు ఒక పద్ధతి, పెళ్ళి అయిన తర్వాత ఒక పద్ధతి, పిల్లలు కనక ముందు ఒక పద్ధతి, పిల్లల్ని కన తర్వాత ఒక పద్ధతి. ఇదేంటో గుమ్మంలో కాలు పెట్టగానే ప్రారంభించే దండయాత్ర. నేను మీకు టెలిగ్రామ్ ఇచ్చాను కదా, స్టేషన్ కి ఎందుకు రాలేదు? ముందు చెప్పండి. అక్కడ మీరేమన్నారు? నువ్వు ఒక టెలిగ్రామ్ కొట్టాలి, వెంటనే రెక్కలు కట్టుకుని స్టేషన్ లో వాలిపోతాను అన్నారు. అన్నారా లేదా? అన్నాను, కానీ నువ్వు ఇచ్చిన టెలిగ్రామ్ నాకు అందే. ఊరుకోండి, తప్పు చేసిన చాలా అబద్ధాలు ఆడుతాయి. అరే అర్థం లేకుండా మాడతావేంటి? సార్ టెలిగ్రామ్. మధ్యలో ఏమిటయ్యా అసలు ఇబ్బందులు ఉంటాయి. ఇంత రాద్ధాంతం చేసావు. తమరిచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు అందింది. అమ్మయ్యా. భారతే, భారతే, వెరీ గుడ్. చాలా శ్రమ తీసుకుని సామానంతా నీట్ గా సర్దేశావా? నీ శ్రమకు మెచ్చి ఒక బహుమతి తీసుకొచ్చా. అబ్బా, ఎంత మంచివారండి మీరు. అప్పుడేం చూసా మన మంచితనం బోల్డ్ అంత ఉంది. ముందు ముందు చూపిస్తాను. అవును, అన్ని సర్దేసి ఏంటి పాపం దీన్ని ఒక్కదాన్ని ఎలా వదిలేసా? అదేనండి మన పడక మంచం. ఏమిటి ఇదే? ఇదే మన ఆస్తులు కదలపం. ఏమో, దాని గొప్ప చరిత్ర ఉంది. మా నాయనమ్మ మా నాన్ని దాని మీదే కన్నదట. మా అమ్మ నన్ను దాని మీదే కన్నదట. ఆహా, అయితే ఇంకే మనం కూడా దీని మీదే. హాయి, దానికి ఇంకా 5 ఏళ్ళ టైం ఉంది. మీరు వెళ్ళి స్నానం చేసి రండి, నేను పోయిన వడ్డిస్తాను. అవునులే, 5 ఏళ్ళ టైం ఉందిగా. ఏం చేస్తాం, తప్పుతుందా కట్టుకున్న తర్వాత. ఆకలి ఆకలి ఆకలి. ఇదేంటి ఆకలి ఆకలి అంటే నా మీద పడతారు? ఓ సారీ, ప్లేట్ ఎక్కడ ఉంది కదా. ఆకలి. అడ్డే ఈ బెండకాయ ఎగురు కంటే బెండకాయలు అంటే నీ వేళ్ళు ఎంత బాగున్నాయో. తినండి. తింటారులేవో. నడుము చూడు, నడుము. తినవన్నా? ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్, ఆఫ్టర్ ఫుడ్. ఏం చేస్తున్నారండి? ఊహా మేఘాలు సృష్టిస్తున్నాను. ఊహా మేఘాల? అదే నేను అడుగుతున్నాను, ఏమిటిది? అదే సిగరెట్. కిళ్ళి వేసుకుని గట్టిగా దమ్మలాగితే ఉంటుంది, స్వర్గం కనిపిస్తుంది అంతే. సిగరెట్ తాగనని మాట ఇచ్చి కాపురానికి వచ్చిన మొదటి రోజు మాట తప్పుతారా? అదిగా భర్తే, అసలు సిగరెట్ మన వాళ్ళు అసలు. తమాషాగా ఉందా మీకు? భర్తే, భర్తే, సిగరెట్ వాసన అంటే నాకు పడదు, అసహ్యం. ఈ మగాళ్ళంతా ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. కాపురానికి రావడం నాదే బుద్ధి తక్కువ. దంతక్షయం నుంచి రక్షించే కోల్గేట్, నోటి దుర్వాసన ఆపేటి కోల్గేట్. క్లీన్. ఏమిటిది? ఆఫ్టర్ ఆల్ సిగరెట్ తగినందుకు వేరు పడకండి. వేరు పడకాదు, మళ్ళీ ఇంకొకసారి సిగరెట్ తాగితే నిజంగానే వేరు పడిపోతాను. బాబోయ్, అంత ట్రెజరీ నేను భరించలేను. సరే, నేను సిగరెట్ తాగను. రా రా. నిజంగానా? నిజమే, రా. ఇదే మంచం, కోడి మంచం. హైదరాబాద్ కేంద్రం. ఈనాటితో ఈ కార్యక్రమాలు సమాప్తం. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి. కిటికీ లేచి పడుకో. సర్లేండి.
కిటికీ తెరిస్తే లేకి జనం కాలం ఊరికి కాలం కంపు. ఏమండి ఒక మాట చెప్తాను వింటారండి? ఏంటి? నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు. ఏం చేద్దాం? ఏమండి ఈ ఇల్లు కావాలంటే అద్దెకిచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. నువ్వు తీసుకోవచ్చు. ఈ ఇల్లు అతికిస్తే 50 రూపాయలకు పడేవు. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు. దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం? ఏదో ఒకటి చేద్దామండి. సరే ఏదో ఒకటి చేద్దాం. పడుకో. ఎక్కడో నిద్ర పడి చేస్తే కదా. నీకు నిద్ర పట్టలేదు అంతేగా? పట్టిస్తా. ఇక్కడనే ఉండాలి. చెరువులో కూర్చొని క్రియేట్ ఉంటుంది. అక్కడ చిన్నబాబు వచ్చి రాయడానికి టేబుల్ కుర్చీ సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తాం. అలక్కట్ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి ఇదే హాల్. ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. మీ ఆఫీసులో చూద్దరు రండి. చూడండి ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోవడానికి 2 కుర్చీలు చూసారా? బుక్ షెల్ఫ్. ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు రిలాక్స్ కావడానికి ఇది ఎలా ఉంది? బాగుంది బాగుంది. కానీ కానీ ఏంటి బ్రేక్ చేశారు? మరేం లేదు. ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకండి ఊరికి అలా చెప్తారు? డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నాననిగా. చూడండి మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా. మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని అవంతా చేశాను. మీకు అవమానంగా ఉంటే వద్దులండి. నాకున్నది అవమానం కాదు, ఆత్మాభిమానం. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చం అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. లోను ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, వెన్నెల రావాలి, ఆ వెన్నెట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. ఉంది బ్రహ్మాండంగా ఏర్పాటు చేశాను. చిన్నబాబు ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ పెట్ట ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కాలక్షేపం ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి. ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని అదే అలవాట్లో ఇలా తెలియదు. ఉండేవరా, ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పట్టుకెళ్ళు. అదే ఏమిటి సీత ఇక్కడ నిలబడ్డా? ఎక్కడ కూర్చోమంటారు? అదేమిటి, మంచం ఉంది, కుర్చీ ఉంది. ఉన్నాయి, అవన్నీ చూడటానికే, కూర్చోడానికి పనికిరావు. సీత అవునండి, ఎంత లేకపోయినా కనీసం బెడ్రూమ్ కైనా ఏసీ పెట్టించుకోకూడదు? ముందంటే మీకు అవసరం లేకపోవచ్చు, నన్ను పెళ్లి చేసుకున్నాక నా కోసమైనా ఏసీ పెట్టించచ్చుగా. సారీ సీత, నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డదానివి నా పద్ధతులతోనూ నాకున్న వసతులతోనూ సర్దుబాటు చేసుకుంటాం అనుకున్నా. ఏమండి, నిజంగా బాధపడుతున్నారా? నేను సరదాగా అన్నాను. ఏ ఈ మాత్రం కూడా అనకూడదా? చచ్చ, అనకూడదని కాదు సీత, కనీసం నాకు ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారంటావు? మొదలు పెట్టారా? మీ ఉపన్యాసంతో టైం వేస్ట్ చేయకండి. సరే పద. ఏమిటండి ఇది? బాగుందండి ఉయ్యాల మంచం. ఏం లేదు సీత, ఇది మా తాతగారిది. మా తాతగారికి బుద్ధిమంతుడైన మా నాన్నగారు పుట్టారని, మా నాన్నగారికి బుద్ధిమంతుడైన కొడుకుని నేను పుట్టానని, అలాగే మనకు కూడా బుద్ధిమంతుడైన కొడుకు పుడతాడని మా అమ్మ ఇలాగే ఉంచేసింది. ఏమండి, నేను ఒకటి చెప్పనా? ఈ పరుపు దిండు కిందేసుకుని హాయిగా పడుకుందామండి. పడుకోవచ్చు, కానీ అచ్చొచ్చింది కదా. అబ్బా అచ్చొచ్చింది సరేనండి, 4 నేగ్లెస్ బిగిస్తే ఏం పోతుంది? బిగించొచ్చు అనుకో,
ఇప్పటి వరకు అంత అవసరం రాలేదు, కానీ ఇప్పుడు ఎలా? రేపు. ఉక్కగా ఉందా? ఫ్యాన్ ఉంది, గాలి వస్తుంది కదా, ఏం పర్వాలేదు. ఏమిటండి నవ్వుతారు? మ్యూజికల్ ఫ్యానా? బాగుంది. మ్యూజిక్ అయినా పాటలు కూడా పాడుతుందా? గాలి వస్తుందిగా. గాలి మాట దేవుడెలుగు, కొంతసేపు ఉంటే ఎగిరి మీద పడేస్తుంది. ఆపేయండి. ఇదేమిటండి డాన్స్ చేస్తుంది? దీన్ని ఒక డాన్స్ మాస్టర్ గారి నుంచి కొనాలి. సర్లేండి, దీన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మూల పెట్టండి, లేకపోతే మంచిగా కూడా డాన్స్ చేయించేస్తుంది. అబ్బా, ఇంకో ఫ్యాన్ లేదా? ఉంది. ఇదా? బాగుందండి. తెల్లవారులు మీకు నేను, నాకు మీరు విసురుకోవడం తెలియ సరిపోతుందా? కొంచెం నువ్వు, కొంచెం నేను, కొంచెం నువ్వు, కొంచెం నేను. ఏమండి కరెంటు? ఏం లేదు, మా ఇంట్లో ఫ్యూచర్ కొంచెం లూజులే, ఆటోమేటిక్గా ఆరిపోతుంటాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. ఏం పర్వాలేదు. అయినా ఇప్పుడు మన కరెంట్